ఆయన భూమి మీద ఉండగా వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత పెంతుకొస్తు అనే పండుగ దినాన ఈ భూమి మీదకి వచ్చి సుమారు క్రీస్తు శకం 33వ సంవత్సరం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అలా వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నేటి 1962 సంవత్సరాలైందని మనం చెప్పచ్చు. క్రీస్తు కేవలం 33 సంవత్సరాలు మాత్రమే మనుష్యుల మధ్య ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం ఇప్పటికీ 1962 సంవత్సరాల కాలంలో మన మధ్య ఆయన ఉన్నారు. ఇంకా ఎంతవరకు ఉంటారు అని మనం ఆలోచిస్తే మొదటి ఆదరణకర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి లోకానికి వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళినంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనతో ఉంటాడు. కనుక ఇది పరిశుద్ధాత్మ దేవుని కాలం. ప్రస్తుతం ప్రపంచము పరిశుద్ధాత్మ దేవుని కాలమున ఉన్నది. అసలు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఇతర విషయాలేంటి? ఇతర దశలేంటి? ఇతర చేస్తున్న పని ఏంటి? ఇతర అవసరత మనకేంటి? మొన్న విషయాలు మనం కూలంకషంగా ఆలోచించాలి. కారణం, మనుష్య కుమారుడికి కానీ దేవునికి కానీ భిన్నంగా మనం ఏం చేసినా క్షమాపణ ఉంటుందని, పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా ఏ పాపం చేసినా దానికి క్షమాపణ లేదని, అది ఇక్కడే కాదు కానీ మరి ఏ లోకంలో కూడా అతనికి వ్యతిరేకంగా ఉన్న వారికి క్షమాపణ లేదు అనే ఒక భయంకరమైన శాసనాన్ని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రకటించాడు. యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మనం ఏ పొరపాటు చేసినా క్షమార్కులము అంటే క్షమించబడతాం. కానీ పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా ఏ పొరపాటు చేసినా క్షమాపణ లేదు అని, అది ఇప్పుడే కాదు, ఎన్ని యుగాలు వచ్చినా ఎన్ని లోకాల్లోకి మనం మారినా క్షమాపణ అనేది పెట్టబడదు అని ఖచ్చితమైన శాసనం దేవుని నుండి బయలుదేరింది. కారణం, పరిశుద్ధాత్మ దేవుని పేరున ఈ రోజు జరుగుతున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ అరాచకాలు కానీ విపరీతంగా పెరుగుతున్నాయి. మరి ఈ మధ్యనే పేపర్లో పడినటువంటి న్యూస్ మీ అందరికీ తెలుసు. దావీదు గోత్రీకునిగా చెప్పుకుంటున్న అపరక్రీస్తు అనేవాడు వచ్చి నాకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచాడని పనికి మారిన జ్ఞానాన్ని అమెరికా దేశానికి ఎక్కించిపోయాడు. అలాంటి వాడిని కాల్చుకొని చచ్చిపోయి చివరకు వాడు అంటాడు. అలాగే అంతకుముందు లీజా లిమ్ అనే కొరియన్ ఫాదరు దేవుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు, పలానా తేదీన రాక వచ్చేస్తుందని చెప్పి 1,44,000 మందిని ప్రపంచాన్ని మోసం చేశాడు. అలాగే మరి ఈ మధ్యనే మరొక యుక్రెయిన్లో రష్యా దేశంలో విప్లవమైన తర్వాత అంతా క్రైస్తవుల పేరు ప్రపంచ ప్రళయం వచ్చేస్తుందని చెప్పాడు. అదే ఆత్మ. కోర్టులో కూడా ఈరోజు వాడు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే దేవుడు మాకు శిక్ష విధించాలి, మీరేం మాకు శిక్ష విధించగలరా అంటున్నాడు. యజ్ఞం చేసి కోర్టులో తప్పుడు సిద్ధాంతాలు. పరిశుద్ధాత్మ దేవుని కాలంలో అతని పేరు చెప్పుకొని ఎంతో మంది ఘోరమైన పనులు చేస్తున్నారు. దేవుడు నాకు కనిపించడము, దేవుడు నాతో మాట్లాడేయడము అని. ఇకపోతే నీకు ఆత్మ ప్రేరణ ఉందా, నీకు ఆత్మ ప్రేరేపిస్తుందా అని ఇలాంటి కొన్ని మాటలు కూడా మీరు వినే ఉంటారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ప్రేరేపించగలరు అది మాత్రం మీరు నోట్ చేసుకోవాలి. మిమ్మల్ని ఎవరిని ప్రేరేపించగలరు? ఆయన ప్రేరణ కాలము మొదటి శతాబ్ద కాలం మాత్రమే.
ఆయన ప్రేరేపించింది ప్రారంభ కాలంలో ప్రేరేపించాడు. స్టెఫెను ప్రేరేపించాడు, పౌలును ప్రేరేపించాడు, అపోస్తులను ప్రేరేపించాడు, శిష్యులను ప్రేరేపించాడు. కారణం అతను ప్రేరణతో వాక్యము పరిపూర్ణం ఇంకా కాలేదు కనుక. బైబిల్ ఎలా అయిపోయిందండి? పేతురు 2వ పేతురు 1వ అధ్యాయం. బైబిల్ అనేది సత్యం, మీకు తెలుసు. ఈ సత్యం పరిపూర్ణం కాలేదు. 2వ పేతురు 1వ అధ్యాయం 21వ వచనం. 2వ పేతురు 1వ అధ్యాయం 21. ఎలాగనగా ప్రవచనం అంటే లేఖనం, బైబుల్, వాక్యం. లేఖనం, బైబుల్, వాక్యం, వాక్కు, దేవుడు, నిబంధన అంటున్నాం చూసారా? ఇవన్నీ కూడా వాక్యానుకున్న పేర్లు. ప్రవచనం ఎప్పుడునూ మనుషుడు ఇచ్చను బట్టి కొలగలేదు, తన సొంత శక్తితో కలిగించింది కాదు, తన సొంత జ్ఞానంతో కలిగించింది కాదు. ఇది మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారా? ఇంకా పలుకుతారా? పలికాడు, అయిపోయింది, పలికేశారు, ఇంకా అయిపోయింది. వాళ్ళ ప్రేరణతోనే బైబిల్ రాయబడింది. ఇప్పుడు మళ్ళా మీకు ప్రేరణ ఉందా? మీకు ప్రేరణ ఉంటే ప్రార్థన చేయండి. ఎవరికైనా ప్రేరేపిస్తుందా? ప్రేరేపిస్తే ప్రార్థన చేయండి. ఆ భాష తప్పు. ఎందుకంటే ఈ ఎంగిలి మాట ఎవరు అంటించేశారు మనకు. అంటించటం వల్ల ఆ మాటలు మనకు అలవాటు అయిపోయి ఆ మాటలు ఉపయోగిస్తున్నాం. మీకు ప్రేరణ ఉందా? ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయండి. ఏంటన్నమాట? తండ్రితో మాట్లాడడానికి ప్రేరణ అవసరమా? ఏమండి, మాకు తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి. కన్నతల్లి పిల్లలు చూసి ఒరే మీలో ఎవరికి ప్రేరణ వస్తుందా మీ నాన్నతో మాట్లాడరా అంటే నవ్వుకుంటారా? నవ్వుకోరా? మా నాన్నతో మాట్లాడడానికి నాకు ప్రేరణ ఏంటంటాడు ఆయన, మా తండ్రి. ఈ జబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బైబుల్లో ఉన్న ఈ ప్రేరణ పదాలన్నీ చదువుతాడు. స్టెఫెనును ప్రేరేపించిన ఆత్మ, సంసోనును ప్రేరేపించిన ఆత్మ, దావీదును ప్రేరేపించిన ఆత్మ, సౌలును ప్రేరేపించి ఈ ప్రేరణ అనే పదాలన్నీ చదివేసి ఇప్పటికీ కూడా ప్రేరణ ఉందనుకొని నిన్ను ప్రేరేపిస్తుందా అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి ఈ అమాయకులు మీరేమనుకున్నారు? నాకు ప్రేరేపణ లేదని నేను ప్రార్థన చేయాలి. నీకు ప్రేరేపిస్తుంది కదా నువ్వు చేయాలి. అంటే దేవునితో మాట్లాడడానికి కూడా ప్రేరణ అనే పదాన్ని మర్చిపెట్టి మాట్లాడకుండా చెప్తున్నారు దేవుడితో. ఎందుకంటే నాకు ప్రేరణ లేదు కనుక నేను మాట్లాడను. చూసారా ఎలా లింక్ పెట్టారో? నీకు ప్రేరణ ఉందా? ప్రేరణ ఉంటే ప్రార్థన చేయి. ప్రేరణ లేనివాడు చటాపనాథం. అంతే కదా? ప్రేరణ లేదంటే అర్థం ఏంటి? నువ్వు మాట్లాడకూడదు దేవుడితో అని వీడు శాసనం చేస్తున్నారు ఇక్కడ నిలబడి. సైతాను తండ్రి బిడ్డలు విడదీసిన జాతి అది. ప్రాణం గురించి చూడండి. ఆది కాండంలో ఆదాము వల్ల ఏం చేశాడు? తండ్రి నుంచి విడగొట్టాడు. తండ్రి ఏదైనా నుంచి తగిలేటట్టు చేశాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? ఇలా పదాలు ఉపయోగించి నిన్ను దేవునితో మాట్లాడకుండా చేస్తున్నాడు. ఇలాగేమో క్షమాపణ ఉందనుకున్నారండి. ఒకవేళ మీరు తేలిక తీసుకున్నారేమో. నేను ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళకి క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మ దేవుడికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడిన వాడికి క్షమాభిక్ష పెడతానేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడికి వ్యతిరేకంగా ఎవరైనా ఏ పిచ్చోడైనా ఈ ప్రపంచంలో మాట్లాడితే వాడికి నేను క్షమ అనేది ప్రసాదించనని చెప్పాడు. పలానా అయ్యగారు వచ్చి బోధించారండి, మరి క్షమాపణ అవుతున్నారు. మీరేమంటారు? మరో పనికి వాళ్ళు మీరు అడిగారు అనుకోండి, జాగ్రత్తగా ఉన్నారు మీరు. ఈరోజు ప్రపంచంలో జ్ఞానాన్ని ఎవడైనా కాదంటే శాస్త్రపరంగానో, చరిత్రపరంగానో, భౌగోళికంగానో, ఖగోళికంగానో ఎవడడిగినా నోరు ముగించగలుగుతున్నాను అంటే కారణం సాధకం చేశాను కనుక దేవుని జ్ఞానంలో. ఆ సత్తా ఆ గుండె దగ్గర ఉన్నవాడు ప్రకృతిని ఇప్పటికి ఇంకా పుట్టలేదు. ఓపెన్గా మాట్లాడుతున్నాను ఈ మధ్య నేను. ఇప్పటికి ఇంకా ఒకటి పుట్టలేదు, తల్లి గర్భంలో ఇంకా పుట్టలేదు. అందువల్ల ఇక్కడ పనికి మాటలు మీరు ప్రశ్నలు అడిగారు అనుకోండి, మీరేమంటారు అయ్యగారు అని. ఆ అయ్యగారు మరొకటి అంటారు. అప్పుడు మీరు ముందు విన్నది ఏంటవుతుంది? నీరు గారిపోతుంది బోధ. సాతాను ఎప్పుడు కూడా వాస్తవానికి దెబ్బ తీయాలనేది కనిపెడుతుంటాడు. కనుక ప్రేరణ అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రేరణ. ఆ ప్రేరణతో వాక్యాన్ని వ్రాయించేశాడు. ఆ వాక్యం ఎంతవరకు నిజమో సర్వసత్యం. అది వాక్యము సర్వసత్యమైంది. ఆ సర్వసత్యానికి మరలా ప్రేరణ అవసరమని నువ్వు ఎలా ప్రార్థన చేయాలని ఉంది, నువ్వు ఎలా మాట్లాడాలని ఉంది, నువ్వు ఎలా జీవించాలో ఉంది, నువ్వు ఎలా పరలోకాన్ని చేరుకోగలవో ఉంది, నువ్వు ఎలా పాడాలో ఉంది. బైబిల్లో లేనిది ఏంటి చెప్పండి? ఇది లేదండి బైబిల్లో దేవుడు మర్చిపోయాడు అనడానికి ఏమైనా ఉందా?
మొత్తం ప్రేరణ ఇచ్చి వ్రాయించిన ఈ వేదం ఉండక మరలా నీకు ప్రేరణ ఏంటి? పరిశుద్ధాత్మ దేవుని వేషంలో, పరిశుద్ధాత్మ దేవుని మోసంలో, పరిశుద్ధాత్మ దేవుని మోసగించడానికి అదే పేరు మీద అనేక మంది అబద్ధికులు ఈ లోకంలో బయలుదేరారు. మొదటి యోహాను 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. వీళ్ళు లోకంలోకి బయలుదేరారట. ఎప్పుడు రాశాడండి ఈ పత్రిక ఎప్పుడు రాశాడండి? మొదటి యోహాను 10 నోట్ చేసుకున్నారు. క్రీస్తు శకం 90. ఎప్పుడు రాశాడు తెలుసండి ఈ పత్రిక? క్రీస్తు శకం 90. అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరం అండి ఇది? 1995. అంటే 1900 సంవత్సరాలు అయింది పుస్తకం రాసి. ఈ పుస్తకం రాసి ఎంతకాలం అయింది? 1900 సంవత్సరాలు అయింది. 1900 సంవత్సరాల క్రితం ఈ పుస్తకం రాస్తూ యోహాను గారు ఏమైనా వార్తలు చేస్తున్నారు మనకి? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. అంటే సరుకు దిగిపోయింది, జాగ్రత్త అని చెప్పాడు. దొంగ సరుకు, నకిలీ సరుకు దిగింది. నకిలీ సరుకు దిగిపోయింది లోనకి, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అయితే ఈ అబద్ధ బోధ అనేది, ఈ పరిశుద్ధాత్మ దేవుని మోసపరిచే బోధ ఎప్పుడు దిగింది? 1900 సంవత్సరాల క్రితమే దిగింది. కొత్తది కాదు ఇది. అనేక మంది అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన ఓ పరీక్షించుడి అన్నాడు. నీకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ మన దగ్గర స్కానింగ్ మిషన్ ఉందండి పరీక్షించడానికి. ఏమండి, మన దగ్గర స్కానింగ్ మిషన్ ఉందా? ఇది దేవుని ఆత్మో కాదు అని పరీక్షించడానికి. ఇది దేవుని ఆత్మో కాదు అని మనల్ని పరీక్షించమంటున్నాడు. ఎలా పరీక్షించగలం? దేవుని వాక్యం ఇవ్వబడింది కనుక, దేవుని వాక్యం ఇవ్వబడింది కనుక ఆ వాక్యాన్ని విప్పి ఈ వాక్యం వెలుగులో అది సరిపోతున్నాడా, వాడి బోధ సరిపోయిందా, వాడి మాటలు సరిపోయా, వాడేమో తప్పు బోధిస్తున్నాడా అని మీరు చెక్ చేయాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ కాలం ఇది. ఇదే కృపాకాలం అని పాడబడుతున్నారు. ఎంత కృపకాలం అంటే చాలా గొప్ప కాలం. కానీ ఈ కృపకాలంలోనే మొత్తం మోసాలు జరిగిపోతున్నాయి. అర్థమైందండి? ఇది కృపకాలం అని చెప్పుకొని కృపకాలంలోనే జరగవలసిన ఘోరాలన్నీ జరిగిపోతున్నాయి. కనుక మీరు ఎలా పరీక్షించాలా? ఇది మంచి ఆత్మ కాదా అని ఆయా ఆత్మలు ఎంత చక్కగా రాజండి. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. దేన్ని బట్టి అంటే బైబుల్ దగ్గర తీసుకురండి. అతన్ని ఏంటి ప్రేరణ కలిగిన ప్రార్థన చెప్పండి. ఏంటి ప్రేరేపింపబడిన వారు ప్రార్థన చేయుడి అని ఎక్కడైనా ఉందండి ఇందులో? మరి ఇది కొత్తగా కనపడుతుంది. ఇది లాటిన్, అరబియా, ఉర్దూ. ఇది భాష మారింది, నాలిక మారింది, బోధ మారింది. అంటే దానిని బట్టి మనకు అర్థమైపోవాలన్నమాట. ఈ మాట మాత్రం 2 నాలుకల వాడి దగ్గర నుంచి వచ్చిన మాట ఇది. సర్పం దగ్గర నుంచి వచ్చిన మాట ఇది. భాషలో తేడా, మాటలో తేడా, వేషంలో తేడా, బోధలో తేడా. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాయించాడు చూసారా వాస్తవాన్ని బైబిల్. ఆయన రాయించాడు ఈ మాట యోహాను చేత. ప్రేరణ ఇచ్చిందాక చదివిస్తారా? వాళ్ళకి ప్రేరణ ఇచ్చి రాయించాడు. మరలా మీరు ఏదో రాయడానికో మాట్లాడడానికో మరలా మీకు మళ్ళా ప్రేరణ ఇవ్వనవసరం లేదు, గాలి పడనవసరం లేదు. ఇక ప్రేరేపింపబడ్డారు వాళ్ళు, వ్రాసారు దీన్ని. మరలా మీకెందుకు ప్రేరణ? ఏం రాయటానికి, ఏది పాటు చేయడానికి ప్రేరణ మీకు? చాలా జాగ్రత్తగా ఉండాల్సమ్మా. వెరీ గుడ్. 3వ వచనం ఆఖరి మాట చదువుతాను. 3వ వచనం ఆఖరి మాట. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇది వరకే అది లోకములో ఉన్నది. లోకంలోకి వచ్చేసింది అది. నేను పరిశుద్ధాత్మ అంటుంది, నేనే పరిశుద్ధాత్మ అంటుంది, నేనే పరిశుద్ధాత్మ. ప్రొసీడ్ అంటుంది. నేను ఆత్మ, నేనే కమాన్ ప్రొసీడ్ అంటుంది.
నేనే ఆత్మను ప్రొసీడ్. ఇంకా ఆఖరి మాట ఆరోగ్యంలో 4వ అధ్యాయం 6వ వచనంలో మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. అర్థమైందంటే ఇప్పుడు ఇలా కూడా పాల్సి వచ్చాడు, నీ రాజ్యం వచ్చుగాక అని అనకండారా అని చెప్పాను అనుకోండి. బాగా అయినా మనకి అలవాటు ప్రకారంగా పరలోకమందున మా తండ్రి నీ రాజ్యం వచ్చుగాక అని మొదలెట్టేసాం అనుకోండి. అంటే విన్నారా వినలేదా? విన్నారా మీరు? అంటే మీరు దాన్ని విని ఏం చేయాలి? నీ రాజ్యం వచ్చుగాక మరలా అనొచ్చా? అనకూడదు. మరి అంటున్నారు అనుకోండి, ఇప్పుడు ఇది అప్లై చేసుకోండి. మీరు అంటున్నారు అనుకోండి, ఇది అప్లై చేసుకోండి. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. కింద ఏమనిచ్చాడు కంటిన్యూషన్? ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా అన్నాను. హల్లెలూయా అంటున్నారు మళ్ళా. హల్లెలూయా అన్నాడు. ప్రభువుని స్తుతించుడి అన్నాడు. మీరు కనాలా? దేవా స్తోత్రము. మరలా మీరు హల్లెలూయా అన్నారు. అంటే నువ్వే స్తుతించరా అన్నాడు. ప్రభువుని స్తుతించుడి అన్నాడు. హల్లెలూయా, ప్రభువుని స్తుతించుడి అన్నాడు. మళ్ళీ మీరేటన్నారు? హల్లెలూయా అన్నారు. అంటే నువ్వే స్తుతించావు. ప్రభువును స్తుతించుడి హల్లెలూయా అంటే ఎందుకు? ఆ గ్రీకు మాట మనం తెలుగు మాట చెప్పండి. ప్రభువును స్తుతించుడి అని చెప్పొచ్చు కదా మైక్ దగ్గర. ఆ చిన్న గ్రీకు మాట వచ్చి నీకు ఇంకేం రాదు. గ్రీకు ఏమి రాదు మనకి. ఒక్కటి వచ్చి గ్రీకు మాట. ఆ గ్రీకు మాట ఏదో తెలుసా? హల్లెలూయా. ఆ గ్రీకు మాట ఎందుకు నువ్వు చెప్పడం? అర్థం కాని మాట తెలుగులో చెప్పకూడదు. తెలుగు ట్రాన్స్లేషన్ ఉంది, ప్రభువును స్తుతించుడి అని అన్నాడు. మీరు తెలుగులో చెప్పారనుకోండి, పాపకి అర్థమయ్యి ప్రభువును స్తుతిస్తున్నాము, దేవా నీకు స్తోత్రము అని చెప్పొచ్చు. హల్లెలూయా గ్రీకు మాట. ఓ నీకేది గ్రీకు తెలుసు, మాకు గ్రీకు తెలుసు. హల్లెలూయా. కింద సంవత్సరం చెప్పాను, వీళ్ళేంటి ఫాలో అవుతున్నారా అని అంటే పెట్టన్నాను. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను, స్టడీ చేస్తున్నాను. ఏది వినలేదు తెలుసా? చెప్తాను అదే మళ్ళా చెప్తాను. నాయన క్రీస్తు సంఘము అని పెట్టండి, కమిటీతో మాట్లాడాలన్నాడు. ఏంటన్నాడు? కమిటీతో మాట్లాడాలన్నాడు. ఆ మాట తప్పు కాదు, కానీ బైబిల్కి చాలా. కమిటీ ఎవరో ప్రెసిడెంట్ పెడతాడా బైబిల్ కంటే? షేక్ గారు పెడతాడా బైబిల్ కంటే? గవర్నమెంట్ ఆర్డర్ తీసేయడానికి. ఎందుకు మనం అలా అయిపోయాం? ఎందుకు ఆ బానిసత్వం చిక్కడిపోయాం? స్వతంత్రపు స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే మహాజ్ఞానం మన కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ప్రేమతో స్వీకరించి ఆస్వాదించి జీవించడానికి బదులు ఆళ్ళని అడగాల, ఏళ్ళని అడగాలి అని అనుకుంటూ దాన్ని వదిలేయటం ఒకటో నేరం. చేయవలసినది కూడా చేయకుండా దాన్ని పట్టించుకోకుండా పక్కన నెట్టేయడం ఇది రెండో నేరం. ఇప్పుడు చదవండి 6వ వచనం, 1 యోహాను 4:6. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన ఇలా ఎవరైతే వినరో మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అంటే అన్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏ జాబితాలో చేస్తామంటారో మీరే చెప్పండి. నాకు భోజనం పెట్టడం రాదు, టీవీ విసిగేసినా పర్లేదు నాకు రాత్రి. వాస్తవం మాత్రం మీరు వినాలి. ఇది నా మాట కాదు, దేవుని మాట. దేవుని మాట వినినప్పుడు మనం ఎలా సర్దుకుంటున్నామా? అడ్జస్ట్ అయిపోతున్నామా? అడ్జస్ట్మెంట్ ఎవరిదో తెలిసింది? అడ్జస్ట్మెంట్ ఎవరిదే? సైతాను గాడిది. నేను మారనివ్వదు. నువ్వు మారితే ఇంకేముంది, దాని ప్రభుత్వం కూలిపోతాయి. వాడి బోధ వాడిదే, నువ్వు మాత్రం ఇలాగే ఉందని చెప్తుంది నీకు. ఒకవేళ నీకు వేడొచ్చేసి ఇది మార్చి పడేయాలి, మనం ఈ లాభం లేదు, పాత సిద్ధాంతాలు మనం తప్పులు చేసేస్తున్నాం, మనం మారిపోవాలా అని అన్నాం అనుకోండి. మనం అనగా అప్పుడేంటంటది, నువ్వు అక్కడ నిర్ణయించుకుంటే ఎలా అవుతుంది, కమిటీ తర్వాత నేను తీసేస్తుంది అని చెప్తాడు. రొట్టె ఎప్పుడు వినాలండి?
అది తెలుసా చూసుకొని ఉన్నాను అలాగే చూస్తారు సరేనే ఆనందంగా వెళ్తారు బయటికి. అది ఆజ్ఞ ఆనంద బైబిల్లో. ఏంటి విన్నాం మరి మనం? ఎందుకండి ఇండియా దేశం నుంచి నన్ను రప్పించారు? మాట్లాడించడానికి. నేను ఎందుకు మాట్లాడాలి? నాకేం పని లేదండి. నా మాటలు విని మారాలనుకునేవాడు గోకులుగా ఉన్నారు భారతదేశంలో. మీరు రండి మీ మాటలు విని మారిపోతాం అనుకునేవాడు గోకులుగా ఉన్నారు ఇండియాలో. మరి మీరు వింటున్నారు, మారటం లేదు, పట్టించుకోవటం లేదు. ఏంటి అసలు దీనికి కారణం చెప్పండి? దీనివల్ల ప్రయోజనం ఏముంది? నన్ను వెంటనే ప్యాకప్ చేసి ఇండియా తగిలేదుగా. కనీసం నా భార్య బిడ్డలతోనే ఆనందంగా గడుపుతాను, కనీసం సువార్తనే తీసుకొని బతుకుతాను అక్కడ. ఎందుకు నన్ను పిలిపిస్తున్నారు? ఏదో 4 రోడ్డు జంక్షన్లో స్టాచ్యూగా నిలబెట్టాలనా? లేదా సంఘంలో ప్రతి సాయంకాలం 1 గంట మా ముందు నిలబడండి అని మళ్ళీ ఎన్ని క్యాసెట్లు, ఎన్ని టేప్ రికార్డులు? అంటే దేనికోసం ఇవన్నీ చేస్తున్నారు మీరు? ఈ మాటలు విని మారాలనా, లేకపోతే ఆనందంగా కాలక్షేపం గడపాలనా? ఒక జాతి ఉంది బైబిల్లో. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 19వ వచనం నుండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 19వ వచనం నుండి. అంతటా వారు పౌలును వెంటబెట్టుకొని అరియోపగలు మహాసభ సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయించున్న ఈ నూతన బోధ ఎటుదో మేము తెలుసుకొనవచ్చునా అని అడిగారు. ఇటు సుందరంగా అంత వెరైటీగా బోధిస్తున్నారని, అద్భుతంగా బోధిస్తున్నారా, బాధ్యత మనం వినాలి అంతేనా? అలాగే అడిగారు పౌలుని, నీవు చేయించున్న ఈ నూతన బోధ ఎటుదో మేము వినవచ్చునా, తెలుసుకొనవచ్చునా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుతున్నావు కనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుతున్నామని చెప్పిరి. ఎందుకన్నారట అలాగాళ్ళు? 21వ వచనంలో, ఏ తెలుసు వారందరూ అక్కడ నివసించే పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందుకు వినుట ఎందు మాత్రమే తమ కాలం గడుపుతుండేవారు. ఎలా చూడాలి అక్కడ ఉండాలంతా? ఎవరైనా ఏదైనా కొత్త బోధ చేస్తే రప్పించండి 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 రప్పించండి, చెప్పండి 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 చెప్పండి, విన్నా విన్నా విన్నా, అయిపోయింది, గెట్ ఆఫ్. మరి ఎవరి గురించి ఏమైనా మరొకటి కనపడతాడు ఇండియా, రప్పించండి 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 రప్పించండి, చెప్పండి 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 చెప్పండి, విన్నా విన్నా, అయిపోయింది, పో. ఏంటి ప్రయోజనం? ఎందుకు ఈ బోధ? ఎందుకు చెప్పాలి ఈ బోధ? ఇదే ప్రజలు, ఇలాంటి మెంటాలిటీ, ఇలాంటి బుద్ధులు ఉన్నటువంటి వాళ్ళని బైబిల్లో చూపిస్తున్నాడు. పౌలుని తీసుకొచ్చి కొన్ని సంగతులు 20వ వచనంలో, కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుతున్నావు గనుక వీటి భావం ఏమో మేము తెలుసుకొని కోరుతున్నామని చెప్పిరి. ఏం తెలుసు? వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పటం వినుట ఏదో మాత్రమే తమ కాలం గడుపుతుండేవారు. ఎంత భయంకరమైన సంగతి ప్రియులారా! పరిశుద్ధాత్మ దేవుని కాలం ఇది. ఈ పరిశుద్ధాత్మ దేవుని కాలంలో అతడు ప్రేరణించి వ్రాయించిన వేదాన్ని పఠించి పరిశోధించి జీవించటానికి రావాల్సిన క్రైస్తవులు విని కాలం గడిపి పట్టించుకోలేని పరిస్థితులకు వచ్చేసారు. ఎలా మనం ఈ బ్రహ్మపరచాత్మను పట్టుగలం, ఎలా ఈ భ్రష్టాత్మను పట్టగలం అంటే నిజంగా మనకే కొడుతున్నట్టు అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సామాన్యమైన సంగతి కాదు, చాలా క్లిష్టమైన గొడవ. ఎవరికంటే పరిశుద్ధాత్మ దేవుడే. దేవుడు అర్థమైపోతాడు మనకి, యేసుక్రీస్తు అర్థమైపోతాడు. పరిశుద్ధాత్మ అర్థం కావడం చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే అనేక భ్రమపరుచు ఆత్మలు దిగాయి ఈ ప్రపంచంలో. అదే అదే బ్రాండ్, అదే గుర్తు, అదే అదే పోలికలు. భ్రష్టాత్మ పనిచేస్తుంది ఈరోజు. ఏది భ్రష్ట? దేవుని వాక్యాన్ని గౌరవించకుండా, దేవుని మాటను పట్టించుకోకుండా ఎంతమంది అయితే ఉంటారో వాళ్లే దుష్టుని సంబంధులు అని రాసేసాడు. పరిశుద్ధాత్మ మాట్లాడు. అది కాండం 1వ అధ్యాయం, అది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు దేవుడు అని రాయబడింది. ఆది యందు దేవుడు. భూమి నిరాకారముగా ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అలాడుతుండెను. ఇక్కడ కనబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు కూడా ఆత్మనే. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ.
ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? దేవుని ఆత్మ అన్నాడు. అంటే ఆ దేవుడైన ఆత్మే కాదు అక్కడ, అది యందు దేవుడు భూమి ఆకాశము సృజించాడు. సృష్టికర్త, కర్త, జరిగించువాడు. అది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించాడు. దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుతుంటే సృష్టింపబడిన దాని మీద అల్లాడుతున్నాడు, సూపర్వైజ్ చేస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు అని మనం ఆలోచించాం. అది ఎందుకు దేవుడు భూమి ఆకాశము సృజించను. ఎలా సృజించాడంటే నిరాకారంగాను శూన్యంగాను సృజించాడు. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేట్టుగా సృజించాడు. అలాంటి చీకటి అగాధ జలముల మీద కమ్మున్న వాతావరణంలో పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుండెను. అల్లాడుతుండేనంటే ఏం పని లేక, పరలోకంలో ఉండలేక. పరలోకంలో ఉండొచ్చుగా, నీటి మీదకి ఎందుకు రావాలి, జలాల మీద ఎందుకు తిరగాలి, అందులో భూజలాల మీద ఎందుకు తిరగాలి? కారణం, తండ్రి ఏ పని అయినా చెయ్యాలి అనుకుంటే తన వారితో కలిసి చేయడం అతనికి అలవాటు. ఒక కార్యక్రమం చేశాడు అనుకో, యేసుక్రీస్తుతో డిస్కస్ చేశాడు, నాయన ఈ పని జగత్తు పునాది వేయబడక ముందు ఆయన యేసుక్రీస్తు ద్వారా నా కొడుకులు కావాలి అని అనుకున్నాడు. గతంలో మీకు చెప్పాను, సృష్టి పుట్టక ముందు నాకు పిల్లలు కావాలన్న. సృష్టి పుట్టిన తర్వాత సృష్టి మీద కింద పంపించాడు. కింద చూడండి, మళ్ళా దేవుని ఆత్మ అనే పదం ఎక్కడ ఉపయోగించాడు? 3వ వచనంలో, 4వ వచనంలో దేవుడు అని కనబడుతుంది, 4వ వచనంలో దేవుడు అని కనబడుతుంది. చూసారా? అలాగే ఇలాగ వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను, దేవుడు వెలుగులకు పడాలని అన్నాడు. అలాగే 6వ వచనంలో దేవుడు జలముల మధ్య ఒక విశాలం కలిగి అన్నాడు. 7వ వచనంలో దేవుడు ఆ విశాలం చేసి అన్నాడు. 8వ వచనంలో దేవుడు ఆ విశాలమైన ఆకాశం అన్నాడు. 9వ వచనంలో దేవుడు ఆకాశం క్రింద జలములు ఒక చోటనే అన్నాడు. 10వ వచనంలో దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు అన్నాడు. 11వ వచనంలో దేవుడు గడ్డిని విత్తనం ఇచ్చి చెట్లము అన్నాడు. 12వ వచనం ఆఖరి మాటలో మంచిదైనట్టు దేవుడు చూచిన అన్నాడు. 14వ వచనం ప్రారంభ మాటలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు అంటున్నాడు. మరి దేవుడు ఆత్మనే పదం ఎందుకు ఉపయోగించరాదు? సృష్టి కార్యక్రమం అంతా దేవుడు చేస్తున్నాడు. సృష్టింపబడిన దానిని జాగ్రత్తగా పరిశోధిస్తున్నాడు ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మ అన్నాడు. మళ్ళా దేవుని ఆత్మ అనే పదం మళ్ళీ ఎక్కడ రాలేదు. మళ్ళా యేసుక్రీస్తు గురించి మాట్లాడేటప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమర్థమైంది? అది యందు దేవుడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఎలా తేల్చాడు యేసుక్రీస్తు గురించి? ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. దేవుని యొక్క ఉన్న దేవ కుమారుడైన ఆత్మ లోకంలో ఉన్న మనుష్యులను రక్షించడానికి వచ్చింది. దేవుని యొక్క ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు సృష్టించిన సృష్టి కార్యం మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మ, అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటో, ఆ పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటో, ఆ పరిశుద్ధాత్మ దేవుడి కార్యక్రమాలు ఏంటో కానీ మనం ఆలోచిస్తే ఈ రోజు ఈ భ్రష్ట మనసు అనే దాన్ని అలా పట్టేసుకోగలం. మనం మీకు ఒరిజినల్ మనిషి తెలిస్తే కదండి నకిలీ వాడిని పట్టుకుంటారు. మీరు ఒక ఒరిజినల్ హీరోని మీరు పట్టుకుంటే నకిలీ హీరోని ఎంతమంది వచ్చినా మీరు పట్టేయగలరు. అసలు ఒరిజినలే ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడు మీరు అన్ని నకిలీలు ఒరిజినల్ అంత బెల్టో అంత ఒకలాగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే కొనేసుకుంటాం ఇదే ఒరిజినల్ అని. ఒరిజినల్ ఎలాగో మనం చూడనప్పుడు ఇంకా కొనేసుకుంటాం దాన్ని. కనుక అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటో మీకు తెలియాలి. అసలు పరిశుద్ధాత్మ దేవుడు అవగాహన మనకు లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడి గురించిన విషయాలు మనకు నిజంగా తెలియకపోతే అసలు పరిశుద్ధాత్మ దేవుడిని అర్థం చేసుకోలేము. అప్పుడు దుష్టుడు పరిశుద్ధాత్మను అన్న మనం నమ్ముతాం. మన తండ్రిని ఎప్పుడు చూడలేదు మనం అనుకుందాం. పుట్టగానే వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడికో ఉద్యోగం నిమిత్తం. 10 ఏళ్ళ 20 ఏళ్ళ తర్వాత వచ్చాడు. ఒరే నేను మీ నాన్నను రా అన్నాడు అనుకో, కాసేపు అలా ఎంతగా చూస్తాడు పక్క. చూసా, ఎందుకు మనకు తెలియదు, చూడలేదు ఆయన ఎప్పుడు. మనం ఎప్పుడో ఒకప్పుడు మనం చూసిలా ఉంటే మనం వచ్చి అదిగో మా నాన్న వచ్చాడు, మనం అంత దూరం ఉంటుండే కానీ పరిగెత్తుకొని వెళ్తాం మా నాన్న. మరి మీ నాన్న వస్తున్నా నువ్వు పట్టించుకోకుండా రోడ్డు మీద పోయేవాడు చూస్తున్నాడు, కింద మీద చూసుకుని వీడెవరు మా ఇంటికి వస్తున్నాడు తినగానే మనం చూస్తాం తండ్రినే. ఎందుకు? అంతకుముందు మన తండ్రి ఎలా ఉంటాడో మనకి తెలియదు కాదు.
పరిశుద్ధాత్మ దేవుడు గురించి ఏం తెలుసు మనకి? ఆలోచించండి. ఈ రోజు పరిశుద్ధాత్మ గురించి నానా మాటలు మాట్లాడుతున్నారు ప్రపంచంలో చాలా మంది. వారికి ఏం తెలుసు పరిశుద్ధాత్మ దేవుని గురించి? ఆలోచిద్దాం. మంచి పాయింట్ ఆలోచిద్దాం. ఇంతకీ పరిశుద్ధాత్మ ఎవరండి? కొడుక? ఆలోచన పడిపోయామా? బామ్మర్దా? ఆలోచన పడిపోయాడు. ఇంకా తమ్ముడా? దేవుడికి తమ్ముడా? ఆలోచనలో పడిపోయాడు. చూసారా? ఎవరైనా బామ్మర్ దేవుడు అనుకోండి, ఇతనికి అక్క ఉండాలి. ఇతని అక్కని ఇతన్ని కన్నుడు మరొకడు ఉండాలి. మరొకడు ఉంటే మరి దేవుడు ఎవరు? గొడవ వచ్చింది కనుక బామ్మర్ది కాదు. బ్రదరా? తమ్ముడా? ఒకవేళ తమ్ముడు అయితే దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కన్నుడు మరొకడు ఉండాలా? అతను దేవుడు అవుతాడు, నిజమైన దేవుడు అవుతాడు కాడు. తమ్ముడు కాడు, బావమధ్య కాడు, చుట్టం కాదు. మరి ఎవరై ఉండాలి? 100కి 100 కొడుకు. 100కి 100 పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి కొడుకు. చూద్దాం. మానవుడు సృష్టించేటప్పటికీ దేవుడు ఒక మాట అంటున్నాడు. ఆదికాండం 1:26 వచనంలో. ఆదికాండం 1:26 దేవుడు తండ్రి. దేవుడు అనే పదం ఉపయోగించబడింది అంటే ఇప్పుడు తండ్రి అని మర్చిపోకండి. తండ్రి అయిన దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటున్నాడు ఆయన. అంటే ముగ్గురు కూడబలుక్కుని అంటున్నట్టే కనబడుతుంది మనకి. దేవదూతలు అందే మాట. మన పోలిక చొప్పున నరులను చేయుదము అని దేవదూతలు అనొచ్చా? దేవుడు దేవదూతలను ఎందుకు సృష్టించాడు? దేవుడు ఏం చేయాలని? పరిచర్య చేయాలని. అంటే పని మనుషులు. అంతేనా? దేవదూతలు ఎవరు? పని మనుషులు. ఒకవేళ దేవదూతలతో అన్నాడు అనుకోండి, మన పోలిక చొప్పున నరులను చేయడమని, పనులతో మనం మాట్లాడగలమా? మన ఇంట్లో పని చేసే వాళ్ళతో మనం పిల్లలకు అందాం అన్నాం అనుకోండి, ఎంత భయంకరంగా ఉంటుందండి. కనుక తన కుమారులతో ఆయన మాట్లాడుతున్నాడు ఈ మాట. మన పోలికతో ఉండాలి రాబోయే నా పిల్లలు. నా కుమారులు మీలాంటి వాళ్ళే కావాలి. వాళ్ళు మీలాంటి ఆశయాలు, మీలాంటి శక్తులు, మీలాంటి గొప్ప వాళ్ళు కావాలి. వాళ్ళంతా మన పోలిక చొప్పున నరులను చేయడము అని వాళ్ళని చేయించాడా? అది ఈయనేం చేశాడో చూడండి. ఆ మాట మన పోలిక చొప్పున అన్నాడు కదండి. వీళ్ళు ముగ్గురు కలిసి ఏమైనా చేశారా? చూద్దాం. ఆ మాట అన్నాడే కానీ సృష్టికర్త ఎవరు? దేవుడు. మర్చిపోకండి. 2:7 వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇందుకే మళ్ళా ఎవరు కలుగు చేస్తున్నట్టు కనబడుతుంది? తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్మ దేవుడా? తండ్రే కనబడుతున్నాడు. కానీ రూపంలో పుట్టబోయేవాడు మనలాంటి వాడు కావాలి. కనిన వాడు ఎవరు? నేను అంటున్నాడు. చేసిన వాళ్ళు ఎవరు? నేను. దేవుడు నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. కనేవాడు దేవుడు అయ్యాడు మరలా. మరి ఎందుకన్నాడు? కొడుకులతో చెప్పాడు, నాకు పిల్లలు కావాలి. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది పిల్లలు కావాలి నాకు. మీ ఇద్దరైతే ఎలా? పరలోకం చిన్నదా చిటికిదా? పరలోకం ఎంత ఉందండి? చాలా పెద్దది మహాలోకం. మరి మహాలోకంలో సేవకులు ఎంతమంది ఉన్నారు? దేవదూతలు కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. మా ముగ్గురుమే ఉన్నారు. టింగ్ మనకు. కనుక నాకు ఎంతమంది కొడుకులు కావాలి? ఎంతమంది కావాలి? ఎంతో మంది కొడుకులు కావాలి. పరలోకాన్ని నింపేయాలి. ఆస్తున్నవాడు పిల్లల కన్నా భయం అండి. ఆస్తున్నవాడు పిల్లల కన్నా భయం. మనమైతే తుళ్ళు పడిపోతాం పిల్లల కన్నానికి. ఎందుకంటే వీళ్ళు ఎలా పెంచాలా, ఎలా చదివించాలా, ఎక్కడి నుంచి తేవాలి. సృష్టికర్తకు ఏమి లోటు? కనుక పిల్లలు కావాలి. ఎంతమంది పిల్లలు కావాలి? చాలా మంది పిల్లలు కావాలి. ఈ పిల్లలు కావాలని ఎప్పుడు అనుకున్నాడు ఆయన? మీకు తెలుసు. ఎప్పుడు అనుకున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందే. దగ్గర FC 1:3-6 వరకు చదివితే జగత్తు పునాది వేయబడక ముందే, లోకాలు పుట్టక ముందు నాకు పిల్లలు కావాలి అనుకున్నాడు ఆయన. లోకాలు పుట్టక ముందు ఆ పిల్లలు ఎవరి ద్వారా రావాలనుకున్నాడు ఆయన? క్రీస్తు ద్వారా రావాలనుకున్నాడు. అలాగే నాకు బైబిల్లో
మళ్ళీ చూస్తారు ఎందుకంటే బైబిల్ని క్రీస్తు ద్వారా రావాలనుకున్నాడు ఆ పిల్లల్ని. మరి క్రీస్తు ద్వారా రావడానికి క్రీస్తు ఎంతకాలం ఉన్నాడు వాళ్ళ దగ్గర? 3 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. మిగిలిన కాలం ఎవరి ద్వారా రావాలి? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రావాలి. 2 కొడుకుల గుణగణాలను అలంకరించుకొని 2 కొడుకుల జాగ్రత్తతో మిగిలిన కొడుకులందరూ సిద్ధపడి దేవునికి పిల్లలుగా రావాలని ముందు కొడుకును పంపించి బరి చేసి తర్వాత మరో కొడుకును పంపించి మీకు కాపలా పడేశాడు. ఈ రోజు ఏ కొడుకున్నాడు భూమి మీద? మొట్టమొదటిగా చెప్పాను, క్రీస్తు 3 సంవత్సరాలు మాత్రమే మన మధ్య గడిపాడు. 2 సంవత్సరాలు తల్లిదండ్రులు గడిపాడు అవుతుంది. 3 సంవత్సరాలు మాత్రమే క్రీస్తు మన కోసం కష్టపడ్డాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు 1962 సంవత్సరాలైంది ఆయన భూమి మీదకి దిగి. వెళ్ళిపోలేదు. ఒక కొడుకు 3 ఏళ్ళు మాత్రమే మన మంచి చెడ్డలు చూశాడు. మరో కొడుకు 1962 సంవత్సరాలు ఆయన చెప్పాడు భూమి మీదకి దిగాయి. ఇంకా ఎంతకాలం ఉంటాడో తెలియదు. ఎంతకాలం ఉంటాడో మనకు తెలుసు. ఎలాగా? మరలా కొడుకు ఇంకో కొడుకు మరలా ఇక్కడికి వచ్చినంత వరకు ఈ కొడుకు స్వాధీనంలో ఈ లోకం ఉంటుంది. అవునంటారు కదంట. యేసుక్రీస్తు మరలా ఇక్కడికి వచ్చినంత వరకు, తన వారిని యేసుక్రీస్తు తీసుకు వెళ్ళినంత వరకు ఎవరి కాపుదలలో ఎవరి అండర్లో ఉన్నారు? ఇప్పుడు లోకంలో ఉన్న దేవుని పిల్లలు పరిశుద్ధాత్మ దేవుని అండదండలతో ఉన్నారు. ఒక కొడుకుని మించి ఒక కొడుకు 3 ఏళ్లలో తన జీవితాన్ని సర్వం త్యాగం చేసుకున్నాడు ఒక కొడుకు. ఇన్నేళ్లుగా మనం పెట్టే బాధలు భరించలేక కుళ్ళు చచ్చిపోతున్నాడు మరొక కొడుకు మనతో. ఏమంటారు? అవునా కదా? ఇద్దరు ఒకరిని మించిన ఒకరు త్యాగాలు చేస్తున్నారు మన కోసం. 33 ఏళ్ళు అయిందో లేదో యేసుక్రీస్తు అంటున్నాడు తండ్రిని చూసి, నువ్వు చెప్పే పనంతా చేసేసాను, నాకు పరలోకం ఇచ్చే వచ్చేస్తాను అంటున్నాడు. చదివారు? గుర్తుందా వాక్యం? గుర్తుందా? 17:3-4 వచనాల్లో యోహాను సువార్తలో 33 సంవత్సరాలు ఉన్నారండి ఆయన. అని ఏమన్నాడు తెలుసు తండ్రి? నేను వచ్చేస్తాను బాబు అంటున్నాడు. 33 సంవత్సరాలకే మహానుభావుడు మన దెబ్బకు ఎదిరిపోయాడు. అవునా కదా? 1962 సంవత్సరాలు మన దెబ్బకి ఏమైపోతున్నాడు ఈయన? అతన్ని కాదని పక్కకు తోసేసి దురాత్మ దగ్గరికి వెళ్ళిపోతున్నామే. అతను చెప్పినవన్నీ మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేటట్టుగా దురాత్మను మనం ఆశ్రయిస్తున్నామే. ఇవన్నీ చూసి కుళ్ళిపోతున్నామే. కానీ తండ్రి పరిగిచ్చిన బాధ్యత, తండ్రి కోరికలు తీర్చడానికి పరిశుద్ధాత్మ దేవుని ఆ స్థితిని, ఆ ప్రేమను, తండ్రి మీద ఉన్న ప్రేమను చంపుకోలేక, తండ్రి గీసిన గీతను దాటలేక ఈ రోజు ఈ కొడుకులతో ఆయన పడరాని పాటలు పడుతున్నాడు. మొదటి కాలంలోనే మనుషులు చేసే దురాగతాలను సహించలేక ఎలాంటి రిపోర్ట్ తండ్రికి ఇచ్చాడో ఒకసారి చూస్తారు బైబిల్లో. పరిశుద్ధాత్మదేవుడు మన మానవ జాతి ఎలాంటి చిత్రహింసలు పెట్టిందో ఆయన్ని ఒకసారి చూస్తారా? తండ్రికి ఎలా మొరపెట్టుకున్నాడు, తండ్రి ఏమంటున్నాడు ఆ మాట కదా. ఆదికాండం 6వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ అధ్యాయం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా అంటున్నాడు, తండ్రి నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ నువ్వు వాదించుదు. నా ఆత్మ అన్నాడు. ఎవరిదా ఆత్మ? యెహోవాది. యెహోవా ఆత్మ అనగాడు సుమా. యెహోవాయే తండ్రి ఆత్మ అయితే నా ఆత్మ అండి ఆయన. అర్థమైందండి? నా శరీరం అన్నాను, ఇది నా శరీరం. మరి నేనెవరు? ఆత్మనే, మర్చిపోకండి. నేనెవరిని? ఆత్మని. ఇది నా శరీరం. దేవుడు ఆత్మ ఉన్నాడు. మరలా నా ఆత్మ ఏంటి ఆయన? నా ఆత్మ దేవుడు అనుకోకండి, అక్కడ తండ్రి అనుకోకండి ఆయన్ని. నా ఆత్మ ఏంటి? నేనే ఆత్మని. మరలా నా ఆత్మ ఏంటి అంటే ఇక్కడ ఈ పదం ఎవరితో తెలుసా? నా ఆత్మ అంటే నా కుమారుడైన పరిశుద్ధాత్మ. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఎంతకైనా వాదిస్తుంది పరిశుద్ధాత్మ. ఇది మంచిది కాదు నాయన, ఇది తగదు నాయన, ఇది పద్ధతి నాయన, ఇది జ్ఞానం నాయన. ఇలా వాదించలేకే ఈ మహాజ్ఞానం గ్రంథాన్ని రాసి మన ముందు పడేసింది. దీని ప్రకారంగా చదువుకో, దీని ప్రకారంగా నేర్చుకో, దీని ప్రకారంగా నడుచుకో అని. ఆయన ఆత్మ పరితపించిపోతుంది. దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు పరితపిస్తున్నాడు. సృష్టి కార్యక్రమం జరిగే రోజున సృష్టి మీద సూపర్వైజ్ చేశాడు ఆయన.
ముందుగానే ఆలోచించాడు, నేను మరలా ఈ తయారవుతున్న యూనివర్సిటీకి నేను వెళ్ళాలా, ఈ చీకటి అగాధ జలములలో ఉండి తయారవుతున్న ఈ భూగోళం మీదకి, దాని మీద పుట్టే మనుషులందరినీ, నా తమ్ముళ్ళందరినీ కాపుదల కాయడానికి నేను వెళ్ళాలా? మన పోలిక చొప్పున చేద్దాం అన్నాడు. ఇద్దరు కొడుకుతోనే మాట్లాడాడు తండ్రి. వాళ్ళ మాట తీసుకున్నాడు, వాళ్ళతో చెప్పే చేశాడు ఇదంతా. నాకు పిల్లలు కావాలి నాయన, నాకు మీ తమ్ముళ్ళు కావాలి, నాకు మీకు తమ్ముళ్ళు కావాలి, చాలా మంది పిల్లలు కావాలి నాకు, మీరిద్దరే ఉన్నారు నాకు. ప్రియులారా, మరో మాట చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం చూడండి ప్రియులారా. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు వరుసగా ఉంటుంది. నెహెమ్యా 9వ అధ్యాయం 30వ వచనం చూడండి, చదవండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం. అనేక సంవత్సరములు వారిని ఓర్చి, నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చావు తండ్రి, నీ ప్రవక్తల ద్వారా, నీ ప్రవక్తల ద్వారా, నీ ఆత్మ చేత, నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యం పలికితివి కదా. వారి మీద సాక్ష్యము పలికితివి. చాలు, ఓర్చుకున్నావు. నీ ప్రవక్తల్ని, నీ ఆత్మనే, నీ ప్రవక్తల ద్వారా, నీ ఆత్మ ద్వారా వాళ్ళకి సాక్ష్యం పలికే వాళ్ళ మీద. నీ ఆత్మ, నీ ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన కాలంలో వచ్చిపోయేవాడు, ప్రవక్తల ద్వారా వచ్చి వెళ్ళిపోయేవాడు. కానీ ఈ నూతన నిబంధన కాలం అయ్యేసరికి ఆ మహానుభావుడు మనతోనే ఉన్నాడు. శాశ్వత కాలం మనతోనే ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం చూడండి ప్రియులారా. యేసుక్రీస్తు అంటున్నాడు, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. చూసారా, ఎంటున్నాడు, ఏమన్నాడండి యేసుక్రీస్తు మనల్ని? మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు వస్తాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు అనాథలు అయిపోతారా? నోనో, అలాగవడానికి వీల్లేదు. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టే కుటుంబం కాదు మాది. మీరెవరు? సాక్షాత్తు నా తండ్రికి పిల్లలు, నా తమ్ముళ్ళు మీరంతా. కనుక మిమ్మల్ని అనాథలుగా ఎలా విడిచిపెడతాం? తండ్రి కానీ, నేను కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ మిమ్మల్ని అనాథలుగా విడిచిపెడతాం. 16వ వచనం, 15వ వచనం, 16. నేను తండ్రిని వేడుకుంటున్నాను. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను తండ్రిని వేడుకుంటున్నాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. నేనైతే కొంచెం కాలం ఉన్నాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. దేవుడు, ఆయనకి దేవుడు వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను నీకు అనుగ్రహించును. మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టను. మీరు దిక్కులేని వాడు కాదు. మీ యొక్క ఎల్లప్పుడూ ఉండడానికి నేను ఏర్పాటు చేస్తాను మీ దగ్గర ఉండడానికి మరొక ఆయన్ని. ఆయన ఎవరు అనుకుంటున్నారు? నేను మిమ్మల్ని ఆదరించడానికి వచ్చిన, నేను ఒకటో ఆదరణకర్తనే. మరో ఆదరణకర్త ఉన్నాడు తండ్రి దగ్గర, మిమ్మల్ని ఆదరించడానికి రావాల్సిన వాడు. మా ఇద్దరం డ్యూటీలు పంచుకున్నాం. మీరు దిక్కులేని వాడు కాదు. మీరు మిమ్మల్ని నడిపించడానికి, మీకు బుద్ధి చెప్పడానికి, మీకు జ్ఞానం కలిగించడానికి, మిమ్మల్ని ఎలా నడవాలో చెప్పడానికి ఒక ఆయన రాబోతున్నాడు. ఆయన 17వ వచనం, లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు కనుక ఆయన్ని పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎంత మంచి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మీతో ఉండడం కాదు, మీలో ఉంటాడు. యేసుక్రీస్తు మనతో ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. ఎంత గొప్ప పని. మనలో ఉన్నవాడిని ఎంత హింస పెడుతున్నాం మనం. నిజంగా ఇంటి పక్కన ఉంటే పర్లేదు, కానీ ఎప్పుడు దెబ్బలాడుకున్న వాళ్ళు ఇంటి పక్కన ఉన్నాం అనుకోండి, ఆ బాధ భయంతలే. రెండు బాబు ఎప్పుడు అలవలేద్దరని. నిజంగా ఆ ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, మనం ఎలా ఉండదు అప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడిని మనకు తోడుగా మనలో ఉంచితే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? మీలో ఉన్న ఆయన ఆత్మను మీరు సంతోష పెడుతున్నారా, బాధ పెడుతున్నారా? ఆయన మాటలు వినకపోతే బాధ పెట్టినట్టే. ఆయన వాక్కులు వినకపోతే, ఆయన ప్రేరణతో వ్రాయించిన వాక్యాన్ని మీరు గౌరవించకపోతే అతన్ని మీరు వెలివేసినట్టే. 25వ వచనం, ఆదరణకర్తనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను.
ఏం చేస్తాడు ఆయన వచ్చి? ఆయన చేసే పని చాలా పెద్ద పని. తండ్రి నా నామమున పంపబో ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటికీ మీకు జ్ఞాపకం చేయను. ఎలా జ్ఞాపకం చేస్తాడండి? యేసుక్రీస్తు చెప్పిన సంగతులన్నీ మనకు ఎలా జ్ఞాపకం చేస్తాడు? వ్రాయిస్తాడని. మీకు అర్థమైందా? వ్రాయిస్తాడు ఆయన. జ్ఞాపకంగా ఉంటాయి. జ్ఞాపకార్థ గ్రంథం ఇది. జ్ఞాపకముగా మీకు ఉంటాయి. మీరు మర్చిపోవడానికి వీల్లేదు. ఇలాగే ఉంచండి. 2 పేతురు చూసే కదా, 2 పేతురు 1వ అధ్యాయంలో మీరు ఇందాక చదివారు. ఏమని? 20-21 వచనాల్లో 20-21 వచనాల్లో ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల ఈ బైబిల్లో ఏ వాక్యం పుట్టలేదని ఏ ప్రవచనమైనా సరే మనుషుని ఇష్టాన్ని బట్టి కలుగలేదని 21వ వచనంలో. ఈ మనుషులు పేతురు గాని, యాకోబు గాని, యోహాను గాని, మోషే గాని ఎవరైనా సరే మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికారు, రాయించారు. దీన్ని ఎందుకు రాయించారని పేతురు అంటున్నాడు. ఎందుకు రాయించారంటున్నాడు పేతురు 12వ వచనంలో. ఎందుకు అంటున్నాడు 12వ వచనంలో? మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను. చూసారా? ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన ఈ వాక్యమందు స్థిరపరచబడి ఉన్నాను. వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసు నాకు సూచించిన ప్రకారము యేసుక్రీస్తు వారు నా గుడారం అంటే సావు, నా గుడారం నా శరీరాన్ని త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ శరీరములో గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుతున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఎలా అనగా ఎందుకంటే ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలంటే వీటిని చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితేనే. ఎందుకు జాగ్రత్త పడతానంటున్నాడు? జ్ఞాపకం చేయడానికి. మీరు తగ్గిపోవచ్చు. ఇప్పుడు వింటారు, రేపు మర్చిపోతారు. ఇలా మర్చిపోతున్నారని వ్రాయించేశాడు ఆయన. అదే 2 పేతురు 1 యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు అన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. 15వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. 26వ వచనం 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో పరిశుద్ధాత్మ అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళలేడలా ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఇక్కడ మంచి పాయింట్ వేశాడు ఆయన. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. యేసుక్రీస్తు వెళ్ళిపోతే మనకు ప్రయోజనం ఏంటి? యేసుక్రీస్తు ఉంటే సర్వసత్యంలోకి మీరు రారు. సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపించాలంటే ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. అంటే మీరు సర్వసత్యం తెలుసుకోవాలనా, కొంచెం సత్యంలో ఉండిపోవాలనా? మీరు సర్వసత్యంలోనికి రావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు రావాలి అంటే యేసుక్రీస్తు వారు పోవాలి. మీకు అర్థమైందా? ఎంత పెద్ద కార్యక్రమం వాడు రూపొందించుకున్నారు అదే చెప్తున్నాడు ఇక్కడ. నేను వెళ్ళిపోవటం వలన 7వ వచనం, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళనేడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళినేడల ఆయనని మీ యొద్దకు పంపును. ఆయన వచ్చి ఏం చేస్తాడు? పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనచేయును. మొత్తం కార్యక్రమం అంతా ఆయన చేతులనే ఉంది. జ్ఞానం రావాలన్నా భూలోక సంబంధాల్లో పాతాళ లోకంలో ఎన్ని జరుగుతున్నాయో ఆ వివరణలన్నీ మీకు కావాలంటే ఆయనే వచ్చి చెప్పాలి. దావీదు పరలోకానికి వెళ్ళలేదని ఎవరు చెప్పారు? ఏ పుస్తకం రాయబడిందో తెలుసా మీకు? అపోస్తల కార్యాలు. అపోస్తల కార్యాలు ఎవరు రాశారు? లోకా గారు రాశారు. అపోస్తల కార్యాలు ఎవరు రాశారు? లోకా గారు రాశారు. లోకా చేత దావీదు పరలోకానికి వెళ్ళిపోలేదని ఎవరు రాయించారు? పరిశుద్ధాత్మ.
బైబిల్ ఎలా కలిగిందని అంటే మీరు మనుషులు ఊహను బట్టి చెప్పుట వల్ల లేఖనములో ఏ ప్రవచనము పుట్టనని మొదట మీరు గ్రహించుకునవలను. మనుషులు ఎలయనగా మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికారు రాశారు. కనుక దావీదు పరలోకానికి వెళ్ళిపోలేదని ఎవరు చెప్పారు? లోకాగా చెప్పారు. లోకాగారికి ఎలా తెలుసు? ఆయన ఇదొచ్చాడా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణిచ్చాడు. పద్మాసు దేవుడు పరవాసిగా ఉన్న యోహాన్ని చూసి ఏమన్నాడు? ఇదిగో నేను చెప్తున్నాను, నేను చూపించేదంతా నువ్వు రాయ్ అన్నాడు. ఆ పరిస్థితిని యోహాన్ని కల్పించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కనుక నేను వెళ్తేనే మీకు సత్యం తెలుస్తుంది, నేను వెళ్ళకపోతే అసలు సంగతి మీకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు లోకాచేత వ్రాయించిన ఆ మాట అపోస్తులుడైన పేతురు పెంతుకొస్తు పండుగ దినాన్న ప్రసంగం చేసిన ఆ భాగంలో ఆ మాట. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. రాయించకపోతే మీకు అసలు ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞానం లేకపోవడం వల్లనే ఈ రాయి నకిలీ బోధకులు అందరూ వచ్చి సమాధి దగ్గర ప్రార్థన చేస్తారు, ఈ ఆత్మని దగ్గరికి చేర్చుకో తండ్రి, పరలోకంలో జాగ్రత్తగా ఉంచు. తెలిసేటాడు వెళ్ళిందని. అసలు బైబిల్లో పరలోకానికి ఎవరు వెళ్ళలేదని రాయబడి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తే భక్తులు సమాధి దగ్గర నిలబడి అంటాడు, ఈ ఆత్మ నీ దగ్గర చేర్చేసుకో. ఏది పెద్ద అధికారం ఉన్నాడు, చేర్చుకో. ఎంత పవర్ ఉందో చూడండి. చేర్చుకో. ఓ నిలువు టంగి వేసుకొని మెడలో పెద్ద సిలువ వేసుకొని పెద్ద పెద్ద వస్త్రం ఒకటి ధరించుకొని చేతిలో పెద్ద సిలువ ఒకటి పట్టుకొని చెప్తుంటాడు ఈ భయంకరమైన ఉపన్యాసాలని. పరలోకానికి వెళ్ళిపోయారు అందరూ, పరలోకానికి వెళ్ళిపోయారు. ఏ ఆత్మ చెప్పింది నీకు ఈ భాష? పరలోకానికి వెళ్ళిపోయారని బోధిస్తున్న చూసాం అందరూ. నీకు ఏ ఆత్మ బోధించింది బాధ? అదే భ్రష్టాత్మ. కారణం పరిశుద్ధాత్మ దేవుని గురించిన జ్ఞానం ఈ లోకానికి లేదు. అసలు ఎవరైనా ఎలాంటి వాడు, అతను చేసే పని ఏంటి? ఏ రోజైనా లేఖనాన్ని పరిశోధించారా? ఏ రోజైనా దేవుని మనసులో ఏముందో ఎప్పుడైనా పరిశోధించారా? ఇంట్లో ఏముందో ఏ రోజైనా పరిశోధించారా? పరిశుద్ధాత్మ దేవుల్లో ఏముందో ఏ రోజైనా పరిశోధించారా? ఈ పరిశోధన అంతా వదిలేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవా అంటాడు. మళ్ళా ఈ ముగ్గురు ఒకటేనాడు. మరలాన మహానుభావుడు పాదాలకు నమస్కారం పెట్టాలి. నన్ను నా కొడుకుని చూసి ఆయన మీ తండ్రి నువ్వు ఇద్దరు ఒకటే. అమ్మ మరి నా భార్య ఏంటి అవుతుంది వాడికి? మీ ఇద్దరు ఒకటైతే మాటలో ఒకటి, జ్ఞానంలో ఒకటి, కానీ శరీరం రెండు ఒకటి కావు. నా కొడుకు కొడుకే, నేను నేనే. బుద్ధిహీనులు, బుద్ధి లేని వాళ్ళు, బైబిల్ తెలుసని చెప్పుకునే ప్రతి పనికి మారిన వాడు అంటాడు ముగ్గురు ఒకటేనండి. ఆయనే తండ్రిగా వచ్చాడు, ఆయనే కొడుకుగా వచ్చాడు, ఆయనే పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఎంత విచారకరా! వీళ్ళు మాట్లాడుకోవడానికి అది ఈజీగా ఉంది కదండి. ఈజీగా ఉందా? నా భార్య దగ్గరికి నా కుమారుడు వెళ్ళి నేనే మా నాన్న, నేనే మా నాన్న అంటే అలా కూడా సాచి కొట్టిదండి. ఎవడరా నేర్పించండి నీకు ఈ జ్ఞానం అని? బుద్ధి మీరు ఆలోచించండి. బోధండి బైబిల్ ఇప్పెడుతున్నారు, బంగారు వాక్యం నేర్చుకోవడం డబ్బా వాయించేయడమే. ఎంతవరకు ఇది నిజం? ఎంత అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటి? అతను ఉన్న శక్తులు ఏంటి? గొడవలు అసలు ఏం లేదు. బైబిల్ అక్కడ ఉండాలి, బైబిల్ ఇది ఎక్కడ ఉందండి, ఇది ఎక్కడ ఉందని పరికరాన్ని ప్రజలంతా తీసుకొచ్చి కంపు చేసి పెడుతున్నారు. అందుకని ఈ క్లాసులో అలా చెడిపోకూడదు, అలాగే అపార్థం చేసుకోకూడదు, నోటుకొచ్చేట మాట కూడా మాట్లాడకూడదు. దేవుని వాక్యం ఏమనుకుంటున్నారు? రాజ్యాంగం అనుకున్నారా? లేదా రోడ్డు మీద మాట్లాడే భాష అనుకుంటున్నారా? అది మహాజ్ఞానం. అది మీ ఇష్టం వచ్చినట్టుగా ఆపరేట్ చేయకూడదు, ఎవరిష్టం వచ్చినట్టుగా ఆపరేట్ చేయకూడదు. 30 సంవత్సరాలు కష్టపడి సంపాదించారు. దీన్ని ఎవరి దగ్గర నేర్చుకోలేదు. దీన్ని అందుకే ఎవరి దగ్గర నేర్చుకుని, ఎవరికి తెలిసని బైబిల్ ఒకరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం, ఎవరికి తెలిసి బైబిల్ ఆడి దగ్గర నేను నేర్చుకోవడానికి ఎవరికి తెలియని ప్రపంచంలో ఎవడు నోటుకొచ్చినట్టు వాడు వస్తాడు, ఎవడు నేర్చుకుని వాడు మాట్లాడతాడు, ఎవడో సంస్థకు సంబంధించిన బాధవాడు చేస్తాడు. తండ్రి ఒకటంటాడు, కొడుకు ఒకటంటాడు, పరిశుద్ధ అందరూ ముగ్గురు ఒకటే అంటాడు. ఒక వరుసలు లేవు, కార్యక్రమాలు లేవు, సంగతులు లేవు, ముందు వెనక ఆలోచన లేదు. ఎవడు పరలోకానికి వెళ్ళిపోయాడు రావి, చచ్చిన వాళ్ళంతా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎవడ బాధిది? సాతాను గాడి బోధ, దుష్టాత్మ. మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా పాపం చేసేవాడికి క్షమాభిక్ష పెడతానన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవునికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకంగా ఆయన మాటలు మార్చినా వారికి మాత్రం ఈ యుగంలో కాదు, రాబోయే యుగంలో కూడా వారికి క్షమాభిక్ష పెట్టనన్నాడు. అందుకంత కఠోరమైన నిర్ణయాలు దేవుడు తీసుకున్నాడు. ఈ లోకం ఇలా అవుతుందనే
13వ అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆ మహానుభావుడు వచ్చి మన సర్వజ్ఞానంలోకి సర్వసత్యంలోకి నడిపించాడు. ఏదా సర్వసత్యం? ఎక్కడుందా సర్వసత్యం? ఇదిగో పరిశుద్ధ గ్రంథం అని మనం చెప్పుకుంటున్నామే, ఇదే సర్వసత్యం. ఇందులో ఒకటి కాకూడదు ఆఖరి పుస్తకం చెప్పేసింది, ఆఖరి అధ్యాయం. ఆలోచించటం లేదు మనిషి. ఎవరి పరిశుద్ధాత్మ దేవుడు? సాక్షాత్తు దేవునికి కుమారుడు. ఏంటి ఈయన కార్యక్రమం? మానవ లోకాన్ని యేసుక్రీస్తు తర్వాత ఆదరించడానికి, మానవ జీవిత గమ్యంలో పరలోకాన్ని చేర్చడానికి ఎలాంటి ఒడుదుడుకులు తప్పటడుగులు వేయకుండా దేవుడి యొక్క మహాజ్ఞానాన్ని ప్రతి అక్షరంలోనూ రాయించి భద్రపరిచి ప్రతి వాడికి ఈ రోజు విసురుతున్నాడు బైబిల్ని. బైబిల్లో చోటు ఎక్కడ ఉందో చెప్పండి. ఒక ఇంట్లో మనకు 5 బైబిల్ 10 బైబిల్ మన ఇంట్లో ఉంటున్నాయి. ఎంత అదృష్టవంతం! తెలియదు అన్నానికి వీల్లేదే. ఈ జ్ఞానాన్ని రాయించి భద్రం చేసి జ్ఞాపకం చేయించి నీతిని గురించి తీర్పును గురించి రాబోయే లోకాల గురించి అతను మనకు వివరిస్తున్నాడు. ఈ జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప బోధ! ఈ వరాన్ని మీకు కావాలి, మీరు పొందాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇస్తానన్నాడు దేవుడు. ఆఖరి మాట అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 38, 39 వచనం చూడండి ప్రియుల. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 2వ అధ్యాయం క్షమించండి 2వ అధ్యాయం 38, 39 వచనం. పేతురు మీరు మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం పాపాలు పోవాలి అంటే ప్రతివాడు యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధ. అలా ఎవరైతే యేసుక్రీస్తునే దేవుని కుమారుని యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, ఏ యేసుక్రీస్తు అయితే మానవాడి పాపాల నిమిత్తం తన సిలువ రక్తం కార్చి మీ కొరకు మరణించాడో ఆ క్రీస్తుని మీరు అంగీకరిస్తే ఈ పాపాలు పోతాయి. ఇంకో గొప్ప వరం ఇచ్చాడు. ఇంకో గొప్ప వరం ఏంటది? అప్పుడు మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొంది పాపాలు కడుక్కున్నారో అప్పుడే మీరు మరో కుమారుడిని కూడా వరంగా పొందుతారు అన్నాడు పేతురు. ఎంత గొప్ప సంగతి! ఇతరెందుకండి వరంగా మనలోకి రావాలి? మీలో ఉంటాడని ఇంతక చదివారు మీరు. ఆయన వచ్చి మీలో ఉంటాడు. ఎందుకు మనలో ఉంటాడు? వరంగా, వాగ్దానంగా. ఎందుకు మనలో ఉండాలి? నిన్ను నడిపించడానికి ఏ ఒడిదొడుకులు లేకుండా ఈ లోకంలో పరిశుద్ధాత్మను వరముగా పొందుతాడు. వాగ్దానము కింద ఏమవుతుందండి అది? ఈ వాగ్దానము ఇలా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే యేసుక్రీస్తు అనే నా కొడుకుని అంగీకరిస్తారో, ఎవరైతే నా కొడుకుని యేసుక్రీస్తుని మీరు అంగీకరిస్తారో వాళ్ళకు మరో కొడుకును కూడా నేను ఇస్తానని వాగ్దానం చేశాడు ఆయన. ఇది వాగ్దానము. ఈ వాగ్దానము కొందరికే కాదు, కొంతమందికే కాదు, మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన తండ్రి తన యొద్దకు పిలిచిన వారందరికీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు పొందుతారన్నాడంటే, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో వాళ్ళందరికీ తన కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు కూడా వరంగా ఇచ్చేస్తానన్నాడు. నమ్ముదామది. ఇది పరిశుద్ధాత్మ వరము. ఇది వచ్చి మిమ్మల్ని ఏమీ చేయదు. పరిశుద్ధాత్మ దేవుడు లోనికి వచ్చేస్తాడు ఆ రోజే. ఎందుకు? నువ్వు దేవుని కుమారుడు అని ముద్ర వేయబడిపోయింది. ఇందాక చెప్పారు, లోకం ఆయనను ఎరుగదు, లోకం ఆయనను గుర్తించలేదు. ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వాళ్ళకి తన పంపుతానని మాట ఇచ్చాడు ఆయన. ఏంటి మన మీద అంత ప్రేమ? పిల్లలు కావాలని మన పోలిక చొప్పున మనుషులు చేద్దామని ఆలోచించాడు కదా. ఆ ఇద్దరితో ఎందుకు ఆలోచించాడు? సృష్టిస్తాను నేను, క్షమించవలసింది, రక్తతర్పణ చేసి పాపాల నుంచి విడిపించవలసింది నీవు, నా దగ్గరకు వచ్చినంత వరకు కాపాడవలసింది నీవు. ఇది తండ్రి కొడుకుల మధ్య జరిగిన అగ్రిమెంట్. ఎప్పుడు జరిగిందని అగ్రిమెంట్? భూమి పునాదులు వేయక ముందు, జగత్తు పుట్టక ముందు మన పోలిక చొప్పున నరులను చేయడం అని కొడుకులతో ఎందుకన్నాడో తెలుసా? అయినా ఊరకే అన్నాడా?
ఆ మనుషులు నాశనమై పాపంలో మునిగిపోతే కాపాడడానికి రక్షించవలసింది నువ్వు నాయన క్రీస్తు. అలా నిన్ను అంగీకరించిన తరువాత వాడు మరలా నా దగ్గరికి చేరినంత వరకు భూమి మీదే ఉండి వాళ్ళలోనే ఉండి నా దగ్గరికి చేర్చవలసింది నీవు నాయన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడా. ఇది తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఒప్పందం. ఇది పరిశుద్ధాత్మ వరం అంటే. రేపు వరముల గురించి మాట్లాడదాం. ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంత గొప్ప దేవుడు, మాపై ఎంత గొప్ప ప్రేమ. లోకాలు పుట్టక ముందు కుమారులతో తనయులతో చర్చించి మమ్మల్ని కాపాడాలని ఎంత ప్లాన్ వేసావు. నీ ప్రేమ ఎంత గొప్పదో పరిశుద్ధాత్మదేవుని గురించి ఆలోచిస్తే పట్టబడింది. ఈ లోకంలో ప్రతి మనిషి మీ కొరకు తెలుసుకోవాలి. మీ ముగ్గురు ఎంత గొప్పవాళ్ళు, ఎంత మంచివాళ్ళు, ఎంత ప్రేమమై ఈ లోకం మర్చిపోతుంది. మీ మాటలను నమ్మలేని దశకు తెలుసు. తండ్రిగా మీ మాటే కుమారుడుగా లోకం గురించి చెప్పారు. ఆయన చెప్పిన మాటలలో మిగిలిపోయిన సర్వసత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వివరించి సంపూర్ణం చేశాడు. ఆ వాక్యాన్ని నమ్మక లోకంలో ఉన్న మనుషులందరినీ బైబిల్కు వ్యతిరేకంగా తయారు చేసిన పరిశుద్ధాత్మ ఈ భయంకర పరిస్థితి నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి మమ్మల్ని నడిపించండి. యేసు నామాన్ని ప్రార్థన కూర్చున్నామయ్యా.